అందరికీ నమస్తే అండి. 2029 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర లిఖించబోతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయి. 11 సీట్లకు పడిపోయిన వైసీపీ మళ్ళీ లేవదు అనుకోలేం. ఎందుకంటే 23 సీట్ల నుంచి 164కు వచ్చినప్పుడు 11 నుంచి ఎందుకు 120కి రాకూడదు అనే నమ్మకం వైసీపీ వాళ్ళలో బలంగా ఉంది. నిజమేగా, లాజికల్గా చూసినా ఉదాహరణలు చూసినా జరగవచ్చు కదా. సో ఆ నమ్మకం వాళ్ళల్లో ఉండటం తప్పు కాదు. సో వరుసగా రెండో ఎన్నికలో ఓడిపోతే వైసీపీని నడిపించడం కష్టం, పార్టీ నాయకత్వం ఉండదు, కార్యకర్తలు కూడా చెల్లాచెదురు అయిపోతారు, ఇన్యాక్టివ్ అయిపోతారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. సో వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలవడానికి ఆయన తన అన్ని రకాల అస్త్రాలు శస్త్రాలు బయటికి తీస్తారు, సావధాన భేద దండోపాయాలన్నీ బయటికి తీస్తారు. సో అందుకు కొంత తలగ్గాల్సి ఉంటుంది, కొంత కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తప్పులు ఒప్పుకోవట్లేదు, ఎక్కడా తలొగ్గట్లేదు, ఆ రకమైన వైఖరి తగ్గించుకోవట్లేదు, కుటుంబ సభ్యులను కలుపుకోవట్లేదు, సో ప్రజా తీర్పును గౌరవించట్లేదు. సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం వైసీపీ మైనస్సే, గెలిచే అవకాశాలు 100% లేవు. కానీ రాబోయే 3 ఏళ్లలో ఏమైనా జరగవచ్చు కదా. రాజకీయాల్లో ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకలా ఉండవు కదా. సో మరోవైపు కూటమి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఖచ్చితంగా ఉంటామని. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారాన్ని నిలబెట్టుకుంటే చాలు, సో మళ్ళీ జగన్ను ఓడిస్తే చాలు, ఇంకా మనకు శాశ్వతంగా తిరిగి ఉండదు అనే ఆలోచనలో కూటమి కూడా ఉంది. అందుకు 2029 ఎన్నికలు చాలా కీలకం కాబోతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల కోసం ఎప్పటి నుంచే ఒక పకడ్బందీ యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. సో పాదయాత్ర చేస్తారు 2027, అంటే వచ్చే ఏడాది జూన్ నుంచి జనంలోకి వెళ్తారు, జూలై నుంచి పాదయాత్ర చేస్తారు, అది వేరు. అయితే ఆయన పాదయాత్ర కంటే ముందే మేబీ ఒక 6 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక విస్తృతమైన డిజిటల్ మీడియా నెట్వర్క్లు ప్రారంభించబోతోంది. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇప్పటికే 1000కి పైగా ఉన్నాయి. ట్విట్టర్ పేజీలు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్లు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇప్పటికే 1000కి పైగా హ్యాండిల్స్ ఉన్నాయి. వాటిలో దాదాపుగా 800 హ్యాండిల్స్ మీద పోలీసుల నిఘా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు యాక్టివ్గా పనిచేయట్లేదు. అండ్ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఒక 200 మంది పూర్తి స్థాయిలో ఇన్యాక్టివ్గా ఉన్నారు, భయపడుతున్నారు పోలీసు కేసుల వలన, ఫేక్ పోస్టులు పెట్టారు కాబట్టి. సో వాళ్ళు పోలీసులు బైండ్ ఓవర్ చేసి ఇబ్బంది పెడతారనే ఆలోచనలో, భయంలో ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, ఒక విస్తృతమైన డిజిటల్ మీడియా నెట్వర్క్ స్థాపించాలి. సో దీనికోసం ఒక 200-250 కోట్లు కేటాయించి ఈ డిజిటల్ మీడియా మొత్తం హ్యాండిల్ చేయడానికి ఒక సెపరేట్ ఒక స్ట్రాటజిస్ట్, అంటే గతంలో ఐపాక్లో ప్రశాంత్ కిషోర్ గారితో పాటు పనిచేసిన ఒక ఉమెన్, ఒక మహిళా సెఫాలజిస్ట్ ఆమె, అండ్ రిషిరాజ్ సింగ్ టీంలో కూడా, అంటే ఆమె 2019, 2024 రెండు ఎన్నికల్లో కూడా వైసీపీ కోసం పనిచేశారనమాట. ఆమె నేతృత్వంలో, ఆమె బ్రెయిన్ నుంచి, ఆమె ఆలోచన మేరకు ఒక విస్తృతమైన డిజిటల్ మీడియా నెట్వర్క్, వాళ్ళు జిల్లా స్థాయిలో వెబ్సైట్లు పెడతారు, అన్ని జిల్లాలకు కూడా వెబ్సైట్లు, ఆ వెబ్సైట్లు న్యూట్రల్ ముసుగులో ఒక న్యూస్ వెబ్సైట్ లాగానే వస్తాయన్నమాట. అండ్ నియోజకవర్గ స్థాయిలో యూట్యూబ్ ఛానల్స్ పెడతారు, అందులో షార్ట్స్ అవి రీల్స్ అవి చేస్తూ ఉంటారు. అండ్ పేజీలు, రకరకాల పేజీలు పెడతారు. అంటే ఇంతకుముందు ఇప్పుడు వరకు ఉన్న పేజీలు కాకుండా కొత్తగా ఫ్రెష్గా వెబ్సైట్లు, షార్ట్ న్యూస్ యాప్లు, కొత్తగా కొన్ని షార్ట్ న్యూస్ యాప్లు, అండ్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, అండ్ రాష్ట్ర స్థాయిలో మరో 20-30 వెబ్సైట్లు. ఇప్పటికే వైసీపీ కోసం పనిచేయడానికి ఒక 10 వెబ్సైట్లు ఉన్నాయి. అందులో గ్రేట్ ఆంధ్ర యాక్టివ్గా ఉంది, తుపాకీ యాక్టివ్గా ఉంది, కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరొక 20 రాష్ట్ర స్థాయి వెబ్సైట్లతో పాటు ప్రతి జిల్లాకి, అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక న్యూస్ వెబ్సైటు, దానిలో వైసీపీ భజన చేస్తూ అనేది ఒక అంటే ఇలా డిజిటల్ మీడియాని వచ్చే ఎన్నికల్లో షార్ట్ న్యూస్ అండ్ డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషించబోతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే డిజిటల్ మీడియా మీదే ఎక్కువగా జనం ఆధారపడబోతున్నారు. అండ్ ప్రజలను ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదనే నమ్మకం నాయకుల్లో ఉందన్నమాట. సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దాని మీద ఆల్రెడీ ఒక ప్లాన్ ఫిక్స్ చేసి, ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి 2027 నుంచే వాళ్ళు జిల్లా స్థాయిలో వెళ్ళిపోతారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక పెద్ద మీడియా అధినేతతో మీటింగ్ పెట్టడం, రకరకాల నేషనల్ మీడియా జర్నలిస్టులని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ ప్లానింగ్ తీసుకోవడం, వాళ్ళ సహకారం తీసుకోవడం, అలాగే కొంతమంది జర్నలిస్టులను హైర్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంటే యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి, వెబ్సైట్లు ఉంటాయి, అండ్ పేజీలు, కొత్త హ్యాండిల్స్, కొత్త పేజీలు ఉంటాయి, రకరకాల ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు, ఇవన్నీ జరుగుతాయి. సో అంత పెద్ద యాక్షన్ ప్లాన్ అండి. మనం మాటల్లో కూడా చెప్పలేనిది, నాకు తెలిసింది కూడా చాలా తక్కువ, కానీ వాళ్ళకి డెప్త్గా చాలా పెద్ద నెట్వర్క్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో మరి దాన్ని తట్టుకోవడానికి కూటమి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా, వీళ్ళ దగ్గర విరుగుడు ప్లాన్ ఉందా లేదా అనేది కూడా అనుమానమే. థ్యాంక్ యూ.